2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అమరావతి గ్రాండ్ ఎంట్రీ రెడీ అవుతుంది. ఇది ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర మనం ఉన్నాము. సో ఇది ఒక రాజమార్గం అవుతుంది. ఎందుకంటే ఆ పైన కనిపిస్తున్నటువంటివే ఓల్డ్ గుంటూరు విజయవాడ హైవే అని చెప్పని అంటారు. సో డైరెక్ట్గా దానికి కనెక్ట్ అవుతుంది. దీనికి శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పని ఇప్పటివరకు చెప్పాం. ఇక ఓపెనింగ్కి రెడీ అయింది. స్టీల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో పనులు వేగంగా సాగుతున్నాయి. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి కొండవీటి వాగు వరకు రహదారికి ఇరువైపులా 15 మీటర్ల బఫర్ జోన్, అంతర్జాతీయ ప్రమాణాలతో ల్యాండ్స్కేపింగ్, గ్రీన్ కారిడార్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. బకింగ్హామ్ కెనాల్పై 110 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో ఒక స్టీల్ బ్రిడ్జ్, కొండవీటి వాగుపై 284 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో మరో స్టీల్ బ్రిడ్జ్ కనెక్టింగ్ పనులు తుది దశకు వచ్చేశాయి. బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో 1000 మెట్రిక్ టన్నుల స్ట్రక్చరల్ స్టీల్, 30 టన్నుల బరువు ఉండే 88 స్టీల్ గడ్డర్లు వాడుతున్నారు. కొండవీటి వాగు బ్రిడ్జ్ నిర్మాణంలో 1100 టన్నుల స్ట్రక్చరల్ స్టీల్, 70 టన్నుల బరువు ఉండే స్టీల్ గిడ్డర్లతో పాటు 170 మెట్రిక్ టన్నుల రీఇన్ఫోర్స్డ్ స్టీల్ని ఉపయోగించారు. సుమారు 350 కోట్ల రూపాయలతో ఎన్సీసీ, మోర్గా కన్స్ట్రక్షన్ సంస్థలు ఈ 4 లేన్ కనెక్టివిటీ స్టీల్ బ్రిడ్జిని నిర్మించాయి. అమరావతి ప్రవేశాన్ని మరింత వేగంగా, ఆకర్షణీయంగా మార్చబోతున్నారు. ఆగస్టు 13వ తేదీన ఈ గ్రాండ్ స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ అనమాట. ఇది ఒక పోర్షన్. ఇది బకింగ్హామ్ కెనాల్ కి సంబంధించినటువంటి గేట్లు ఇవి. ఈ పక్కన ఒకసారి మనం చూస్తే కనుక కొండవీటి రిజర్వాయర్ హౌస్ ఇక్కడ కనిపిస్తుంది. సో అటువైపు ఇంకొక స్టీల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఆ చివరి నుంచి చూస్తే. ఆ స్టీల్ బ్రిడ్జ్ ఇలా వచ్చి కర్వ్ అయ్యి అటు నుంచి అట్లా వెళ్తుంది. సో అది 4 లేన్ స్టీల్ బ్రిడ్జ్, ఇది 4 లేన్ స్టీల్ బ్రిడ్జ్. మధ్యలో రోడ్ కనెక్టివిటీ ఒక వారం రోజుల్లో రెడీ అయిపోతుంది అనమాట. సో ఒకసారి మనం చూద్దాం. ఎగ్జిట్ వే అవుతుంది ఇది, అది ఇన్సైడ్ వే అవుతుంది అనమాట. అంటే ఎంట్రీ వే అవుతుంది, లోపలికి వచ్చేటువంటి మార్గం ఇది. సో ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని కూడా సుందరీకరిస్తున్నారు. అమరావతిలోకి ఎంటర్ అయ్యేటువంటి స్పేస్ ఏ విధంగా ఉండాలి, దానికి తగ్గట్టుగా టెంపరీ అరేంజ్మెంట్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. కానీ ఫ్యూచర్ లో, ఎందుకంటే ఇది సీడాక్సిస్ రోడ్ కి కనెక్టింగ్ పాయింట్ కాబట్టి, సీడాక్సిస్ రోడ్ కి కేవలం 4 లేన్ రోడ్ కాదండి, అది 6 లేన్ రోడ్ వస్తుంది. సీడాక్సిస్ రోడ్ అంటే E3 రోడ్డు 21 కిలోమీటర్ వరకు ప్లాన్ చేస్తే 15 కిలోమీటర్లు 2018లోనే కంప్లీట్ అయిపోయినాయి ఫేజ్ 1 కింద. ఫేజ్ 2 కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు ఆ కొండవీటి వాగు పైన ఒక స్టీల్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ ఫేజ్ 2 కి సంబంధించి. ఫేజ్ 3 ఎలివేటెడ్ లైన్ ఒక 3.5 కిలోమీటర్ల మేరకు ఈ కొండ, ఇది సీతానగరం కొండ అంటారు, ఈ సీతానగరం కొండ చుట్టూ ఇట్లా కర్వ్ అవుతూ నేషనల్ హైవే 16 కి అక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. అది ఒక్క ఫేజ్ 3 కి సంబంధించే 500 కోట్ల రూపాయలు పైగా దానికి ఎస్టిమేషన్స్ ఉన్నాయి. దాదాపు ఆ ప్రాజెక్టు మొదలు పెడితే కనుక 6 వరుసల రహదారి గ్రాండ్ ఎంట్రీ టు అమరావతి రెడీ అవుతుంది అనమాట. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్పేస్ ని ఆగస్టు 13న ఓపెన్ చేస్తారు కాబట్టి దీన్నే అమరావతిలోకి అధికారిక ఎంట్రీగా మలిచేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఒక చిన్న స్టీల్ బ్రిడ్జ్ అనమాట. దాదాపు 80 మీటర్ల పొడవు ఉండేటువంటి స్టీల్ బ్రిడ్జ్. అక్కడ 150-160 మీటర్ల పొడవు ఉండే స్టీల్ బ్రిడ్జ్ ఇంకోటి నడుస్తుంది. అది కొండవీటి వాగు పైన జరుగుతున్నటువంటి నిర్మాణం. ఆ దూరంగా కనిపిస్తుంది ఉండవల్లి బ్రిడ్జ్ అనమాట. సో ఉండవల్లి టౌన్ లోకి వెళ్ళేటువంటి మార్గం. ఆ బ్రిడ్జి పైనుంచి చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. తాడేపల్లి కొండ అంటారు కదా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో కెనాల్ సిస్టమ్ చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కృష్ణానదికి అటు ఇటు కూడా లాక్ సిస్టమ్స్, గేట్ల సిస్టమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇవి గుంటూరు వైపు వెళ్ళేటువంటి, అంటే కృష్ణా నది తూర్పు కాలువకు సంబంధించినవి, అటు పశ్చిమ కాలువకు సంబంధించి ఏలూరు కాలువ, బందర్ కాలువ, రైవస్ కాలువ అవన్నీ అటు వెళ్తాయి. ఇవన్నీ ఏమో ఇది గుంటూరు ఛానల్ అటువైపు, ఇదేమో బకింగ్హామ్ కెనాల్, ఆ పక్కన కొండవీటి వాగు రిజర్వాయర్. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇదేమో గుంటూరు ఛానల్ అంటే బకింగ్హామ్ కెనాల్కి సంబంధించినటువంటి లాక్ సిస్టమ్. ఆ పైన వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, దాని వెనక ఓల్డ్ బ్రిడ్జ్ ఉండేది, కొత్త బ్రిడ్జ్ కట్టారు లాస్ట్ టైం. కొండవీటి వాగు ఎత్తిపోతలకు సంబంధించినటువంటి పంప్ హౌస్ ఇక్కడ కట్టారు. మళ్ళీ వాటర్ బ్యాలెన్సింగ్ అనమాట. అంటే కృష్ణా నదిలో ఫ్లడ్ పెరిగినప్పుడు, కాలువలు కూడా నిండిపోతున్నప్పుడు ఎటు వాటర్ మేనేజ్మెంట్ చేయాలనేది ఎప్పుడు 200 years బ్యాకే ఒక ప్లాన్ ప్రకారం డిజైన్ చేశారు. ఇప్పటికీ మనం వాటిని అప్గ్రేడ్ చేసుకుంటూ వాడుతున్నాం. సో ఆ ఛానల్ సిస్టమ్స్ ఏవి కూడా దెబ్బతినకుండా అమరావతి సీడాక్సిస్ రోడ్ నెట్వర్క్ను కూడా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఫేజ్ 3 మొదలవుతుంది. ఫేజ్ 3 ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు. 500 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఈ కొండ చుట్టూ ఒక వంపు తిరిగినటువంటి కరువు తరహాలో వెళ్తుంది. NH16 కి కనెక్ట్ అయ్యేటువంటిది అనమాట. అంటే గుంటూరు వైపు వెళ్లే దారి, విజయవాడ వైపు
వెళ్లే దారి, అక్కడ ఒక బటర్ఫ్లై జంక్షన్ వస్తుంది. ఇదంతా కూడా 6 వరుసల నెట్వర్క్ గా డెవలప్ చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ మరొక బ్రిడ్జ్ నిర్మించేటువంటి అవకాశం ఉంది. స్టీల్ బ్రిడ్జ్ ని మరొక పార్ట్ నిర్మించి దాన్ని 6 వరుసల రహదారిగా విస్తరించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 4 వరుసలతో సీడ్ యాక్సిస్ రోడ్డుని మెయిన్ రోడ్డుకి కనెక్ట్ చేస్తున్నారు. అంటే మెయిన్ సీడ్ యాక్సిస్ రోడ్ని ఇక్కడ ఉన్నటువంటి హైవే, ఓల్డ్ గుంటూరు విజయవాడ హైవేకి కనెక్ట్ చేస్తున్నారు అనమాట. సో దీనికి గ్రాండ్ ఓపెనింగ్ కి పనులు జరుగుతున్నాయి. వారం రోజుల్లో ఈ ఎంట్రీని ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆగస్టు 13ని ముహూర్తంగా నిర్ణయించారు. ముఖ్యమంత్రి అన్ని పరిశీలించిన తర్వాత ఆగస్టు 12న సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ జరుగుతుంది ఫస్ట్ దీనిలో. ఆ తర్వాత అఫీషియల్ గా ఈ రోడ్స్ ఓపెనింగ్ కూడా జరుగుతుంది.